ఏలూరు జిల్లా మడకవారిగూడెంలో నిర్మించబోయే నేవీ ఆయుధ డిపోపై తప్పుడు ప్రచారం నమ్మవద్దని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. కేవలం ఆయుధాలు నిల్వ ఉంచే డిపో మాత్రమేనని, తయారీ యూనిట్ కాదన్నారు. డిపో స్థాపనతో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూడా తెలిపారు. నియోజకవర్గంలో ఆయుధాల డిపో ఫ్యాక్టరీని ప్రారంభించడం జరుగుతుంది. దీనిపై చాలా మంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రాంతం అంతా కూడా ధ్వంసం అయిపోద్ది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన చట్టాలు కానీ, అలాగే గిరిజనుల యొక్క మనుగడ పూర్తిగా ఇదవుతుందని చాలామంది దీన్ని బయట ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము మీ అందరికీ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ, మెరుగైన వైద్య సదుపాయం, అలాగే ఉచితంగా చదువు, అలాగే ఉపాధి అవకాశాలు మెండుగా ఈరోజు ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల లభిస్తుంది. బయట వచ్చేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మొద్దు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆయుధాలని స్టోరేజ్ చేసుకోవడానికి మాత్రమే ఈ ఫ్యాక్టరీని స్థాపించడం జరుగుతుంది. అలాగే గతంలో ఈ ఫ్యాక్టరీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే మన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్లో ఇది ఉంటే అనేక వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే ప్రాంతం అంతా కూడా ఏలూరు పార్లమెంట్ అంతా కూడా అభివృద్ధి చెందుద్దని పట్టుబట్టి తీసుకురావడం జరిగింది. దయ ఉంచి ఎవరు కూడా ఈ ఫ్యాక్టరీని తప్పుడుగా ప్రచారం చేయవద్దు.